చైతన్య మాస్టర్ ఏంటంటే ఆయన 4 సిరీస్ నుంచి కంటిన్యూగా కొరియోగ్రాఫర్ చేస్తున్నాడు డీలో. అవును. చాలా బాగా వస్తుంది కూడా. 4 సిరీస్ నుంచి కంటిన్యూగా కొరియోగ్రాఫర్ చేస్తున్నాడు. అవును సార్. ఆ 4 సిరీస్ గా కొరియోగ్రాఫర్ చేస్తున్నప్పుడు అతనికి గెలిస్తే ఎంత ఇస్తారు? 30 lakhs లేకపోతే 50 lakhs ఇస్తారు. ఇస్తున్నారండి అది? ఆ క్యాష్ లో 50 lakhs లో పర్సెంటేజ్ కట్ అవుతుంది. 30 lakhs వరకు వస్తాయి అనమాట. 30 25 వస్తాయి. అయితే ఈ ధీమాతో ఏంటంటే నేను కంపల్సరీ ప్రైజ్ కొట్టనా, ఆ డబ్బులు నేను తీసుకురాకనా, ఆ డబ్బులు ఎట్లాగా వస్తాయి, అప్పు తెచ్చుకున్నా కట్టుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఏంటంటే ఒక సాంగ్ కి ఇప్పుడు డి అనే మల్లెమాల ప్రొడక్షన్ వాళ్ళు ఒక సాంగ్ చేస్తే అగ్రిమెంట్ 50,000 ఇస్తారు. నువ్వు ఏమన్నా చేసుకో, ఎంతమందిని పెట్టుకుంటావు, 100 మందిని పెట్టుకుంటావు, 1,00,000 మందిని పెట్టుకుంటావా, నువ్వు ఏం డ్రెస్సులు వేస్తావు వాళ్ళకి నాటే సంబంధం లేదు, స్టేజీ మీద పర్ఫార్మెన్స్. ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఈ కొరియోగ్రాఫర్ వెనుకున్న ఈ టీమ్ కి అంతటికి కూడా మీరే సప్లై చేయాల్సిందే. మెయింటెనెన్స్ మొత్తం మీరు ఇచ్చిన 50,000లోనే మేము ఏమన్నా పెట్టుకోవాలా. ఓకే. అక్కడ జడ్జిమెంట్ ని సంతోష పెట్టాలి అంతే. ఆ 50,000లో కతిమయ్య ఎంత పెట్టుకున్నావో ఎవరు అడగరు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడున్న టఫ్ కాంపిటీషన్ లో 10 మంది కొరియోగ్రాఫర్స్ ఉంటారండి. 10 మందిలో ఇప్పుడు కొంతమంది నేను సోషల్ మీడియాలో వీడియోలు చేసుకుంటా, కొంతమంది క్లాసులు చెప్పుకుంటూ, కొంతమంది సంగీతులు చెప్పుకుంటారు. ఇట్లా బయట సంపాదించుకునే వాళ్ళు వెరైటీగా ఉంటారు. ఇప్పుడు ఈ చైతన్య మాస్టర్ ఏంటి సోషల్ మీడియాలో ఎక్కడ ఏ పనులు చేయడు, ఎక్కడ ఏ వీడియోలు చేయడు, ఓన్లీ డీని నమ్ముకున్నాడు, డీలోనే ప్రైజ్ కొట్టాలనే గోల్ పెట్టుకున్నాడు అనమాట. అట్లాంటప్పుడు ఏంది, బయట ఫ్రెండ్స్ అడగంగానే కొంతమంది డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు తీసుకొచ్చి సెట్లు వేయటం, కొంతమంది డిఫరెంట్ గా కొరియోగ్రాఫ్ చేయటం, జనాలను ఎక్కువ పెట్టుకోవటం. ఇప్పుడు ఒక దాంట్లో అగ్రిమెంట్ ఇట్లా కొడితే ఒక 20 members మెయింటెనెన్స్, ఫుడ్ మొత్తం ఈయన చూసుకోవాలా. ఓహో, అన్ని రోజులు కూడా. ఇప్పుడు 60 కంపెనీ ఏమి ఇస్తుంది, రిహార్సల్స్ అప్పుడు కూడా ఏమి ఇవ్వదు. ఓన్లీ డీలో పర్ఫామ్ చేసినప్పుడు ఆ 2 days రిహార్సల్, ఆ 2 days షూటింగ్ లోనే పెడుతుంది. ఓకే. మరి కొంచెం నష్టమే కదా చాలా రోజులు. మీకు తెలియదు అదే, షోలలో చేస్తే పేరు మాత్రం అంటే ఎన్ని డబ్బులు వస్తాయో అనుకుంటాం చూసే వాళ్ళు కూడా. పేరు చాలా ఎక్కువగా వస్తుంది కదా. పేరు వస్తుంది కానీ డబ్బులు ఏంది, పేరు వచ్చి లాభం ఏంటండి? అంటే డి షోలో అనుకున్నంత పేరు వస్తుంది కానీ డబ్బు రావట్లేదు అంటారు. డబ్బు రాదు.